అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. ఇవాళ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను చూడండి. దీనికి కావాల్సింది ఏంటంటే చిక్కుడుకాయలు ఈనెలు తీసేసుకొని హాఫ్ వాటర్లో బాయిల్ చేసుకోవాలండి. వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి తీసుకున్నాను. ఫస్ట్ కడాయి తీసుకొని కడాయిలో మీకు తగినంత ఆయిల్ తీసుకొని దాంతోపాటు తాలింపు గింజలు, జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు కూడా మంచిగా కలుపుకొని తర్వాత ఒక 2 మినిట్స్కి మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మీ ఇష్టం అండి. మాకు రైస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి మేము సాల్ట్ తక్కువ వేసుకుంటాము. మీకు మీ టేస్ట్ తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇంకొకసారి సాల్ట్ వేసిన తర్వాత కలుపుకోండి. ఈ కలుపుకున్న తర్వాత ఇది కొంచెం మగ్గాలండి. ఇది మగ్గినాక ఈ చిక్కుడుకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో స్ట్రెయిన్ చేసినవి అవి కూడా వేసుకొని మంచిగా ఈ ఉప్పు మొత్తం దానికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ 2 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. అట్లాగా ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే దీంట్లో మీకు ఎంత కావాలో తగినంత కారం అనేది యాడ్ చేసుకోండి. మేము కారం ఎక్కువ తింటాము. సో అందుకని మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటామండి మేము. సో మీకు ఎంత కావాలో అంత మాత్రమే కారం వేసుకోండి. ఎందుకంటే మా కారం ఎక్కువ ఘాటు ఎక్కువ తింటాం కాబట్టి మేము అంత ఎక్కువ వేసుకుంటున్నాము. మీకు చూపిస్తున్నాను చూడండి. కారంతో పాటు వెల్లుల్లిపాయలు కూడా వేసాము. వెల్లుల్లిపాయలు ఎందుకు యాడ్ చేస్తామంటే హార్ట్కి మంచిది. అట్ ద సేమ్ టైం ఏదైతే కారం వేసిన తర్వాత ఒక ఘాటు స్మెల్ వస్తుందో వెల్లుల్లిపాయ వేస్తే ఏమవుతుందంటే ఆ స్మెల్ అనేది వెల్లుల్లిపాయ తగ్గించేస్తుంది. ఆ వెల్లుల్లిపాయ ఆ ఘాటు స్మెల్ని డామినేట్ చేస్తుందండి. ఘాటు, కారం వాసన అవన్నీ ఏవి రావు. ఇవి కొంచెం మగ్గినాక దీంట్లో మనం కొబ్బరి పొడి అనేది వేసుకోవాలండి. మీరు ఇంట్లో పట్టిందైనా వేసుకోవచ్చు. మేము బయట నుంచి తీసుకొచ్చింది వేస్తున్నాము. ఇదంతా మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వండి. మగ్గినాక మీరు ఏదైతే రైస్లో తీసుకుంటారో పరోటాలో తీసుకుంటారో మీ ఇష్టము. చాలా బాగుంటుందండి. టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి.